కొంతమంది హిట్ అయిన సినిమాల గురించి ఆ సినిమాలో నేను నటించాల్సింది అని ఆ సినిమా హిట్ అయిన తర్వాత ఇక వచ్చి మీడియా ముందుకి చెప్తారనమాట. ఇక అందుకు రకరకాల కారణాలు అయితే ఉంటాయి అనుకోండి. ఎవరి కారణాలు వాళ్ళకి ఉంటాయి, వాళ్ళకి రాసి పెట్టలేదు అనుకోవడం తప్ప తప్పంతా ఆలేదా అని కూడా అనుకోలేము. ఇప్పుడు ఈ లిస్ట్లకి ఇంకో స్టన్నింగ్ బ్యూటీ కూడా యాడ్ అయిందనమాట. ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమాతోని టాలీవుడ్ లకి ఎంట్రీ ఇచ్చింది మనుషి చిల్లర్. ఇక ఫస్ట్ సినిమానే డిజాస్టర్ అయింది. ప్రస్తుతం ఈయన చేతిలో 2-3 సినిమాలు ఉన్నాయి. కానీ ఒక పెద్ద గొప్ప అవకాశాన్ని అయితే కోల్పోయినా అని ఇప్పుడు రివీల్ చేసింది పాప. ఇక ఏమంటున్నదనంటే అర్జున్ రెడ్డి రీమేక్ బాలీవుడ్ లో కబీర్ సింగ్ లెక్క రిలీజ్ అయింది. ఇక ఆ సినిమా సక్సెస్ ఏ విధంగా అందుకున్నది అనేది అందరికీ తెలిసిందే. ఇక దీంట్లో కైరా అద్వానీ ప్లేస్ లా మనుషి చిల్లర్ ని ముందుగాల అనుకున్నాడంటే సందీప్ రెడ్డి వంగ. కానీ కబీర్ సింగ్ లా షాహిద్ కపూర్ సరసన జోడీ లెక్క అని తెలవక ఈమె ఆఫర్ నప్పుడు రిజెక్ట్ చేసిందనంట. ఇక ఆ టైంలో మిస్ వరల్డ్ పోటీలలో కూడా ఈమె బిజీ ఉన్నదంట. ఆ ఏడాదే ఆ కిరీటం కూడా గెలుచుకున్నది. ఇక ఆ పోటీలలో వాడి ఇక అది పెద్దగా పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది పాప. ఇక మొత్తానికి తర్వాత సందీప్ రెడ్డి వంగ సినిమా అయితే చూసిన. ఇంకా ఆ సినిమా చాలా నచ్చింది నాకు. ఆ తర్వాత యానిమల్ సినిమా కూడా చూసిన. ఇక దాంతోనే నేను ఫ్యాన్ అయిపోయినా, ఫిదా అయిపోయినా సందీప్ రెడ్డి వంగకి. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ సినిమా అయితే నేను ఏం మాత్రం మిస్ చేసుకోదలుచుకోలేదు, అసలు పోగొట్టుకోవాలనుకోవట్లేదు. ఇక ఆ సినిమాలో గీతాంజలి క్యారెక్టర్ అనేది ఎంత గొప్పగా రాసిండు అనేది మస్తుగా పొగిడింది అనమాట మనుషి చిల్లర్. ఇక మొత్తానికి అదృష్టం ఎప్పుడు వరిస్తుంది అనేది తెలియక అది వరించినప్పుడే ఇక మనం లట్టుక్కున పట్టుకొని చేసేయగలగాలి. ఒక్కసారి చేయి జారిపోయింది అనుకోండి, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టే ఉంటది. మరి మొత్తానికి అదనమాట సంగతి. ఒకవేళ మనుషి చిల్లర గనక ఈ క్యారెక్టర్ చేసి ఉంటే ఎట్లుండదు అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లా నాడు గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.